నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ అన్న నామాన్ని ఒక్కసారి స్మరిస్తే ఆనందం పరవళ్లు తొక్కుతుంది. రామాయణం, శ్రీరామ కథా గానామృతం ఆస్వాదిస్తే ఆ మాధుర్యం తెలిసొస్తుంది. పావన జీవన మాధుర్యాలమయం రామాయణం. అందులో ఉన్నదంతా వేదాల సారం. రామరాజ్యమంటే రాముడు పరిపాలించిన రాజ్యమే కాదు, ధర్మ పరిపాలనకు ప్రతీక. అటువంటి ధర్మమూర్తి శ్రీరామునికి ఊరు ఊరునా వాడవాడనా మందిరాలు నెలకొల్పబడ్డాయి. వాటిలో గోదావరి ఖని శ్రీ కోదండరామాలయం ప్రశస్తమైంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయాన్ని వీక్షిద్దాం. రామాలయ క్షేత్రం హరిహర క్షేత్రంగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధికెక్కింది. ఒకవైపు శ్రీ సీతారామచంద్రస్వామి, మరోవైపు పార్వతీ రాజరాజేశ్వరుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అన్న శ్రీరామచంద్రుని మంగళాశాసనం జాగృహిత్వం మహాదేవ, జాగృహిత్వం వృషధ్వజ, జాగృహిత్వం ఉమానాథ, జగతాం మంగళం కురు అన్న పరమేశ్వరుని మేలుకులుపుతో ఆ ప్రాంగణమంతా మారుమ్రోగుతుంది. సంధ్యా సమయాల్లో, ప్రదోష కాలాల్లో ఈ కోదండ రామాలయం శివాలయాల్లో జరిగే అర్చన, అభిషేకాలు కనులారా తిలకించాల్సింది. ఉషోదయాన్నే భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామి సేవలో నిమగ్నమవుతారు. సుదర్శన చక్రం బంగారు కాంతులీనుతూ అశ్వత్థ వృక్ష ఛాయలో ఆకాశంలో అందాలొలికే మేఘమాలికల పలకరింపుతో శోభాయమానంగా కానవస్తుంది దేవాలయ గోపురం. ప్రక్కనే ఉన్న రామభక్త హనుమాన్ తన స్వామి సేవకై సదా జాగృతంగా కనిపిస్తారు. శ్రీ కోదండ రామాలయ ప్రాంగణ ముందు భాగాన మురళీగాన ప్రియుడు బృందావన విహారి సాక్షాత్తు జగద్గురువుగా అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ మందిరం కనిపిస్తుంది. ఈశాన్య భాగాన పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం, నాగబంధ నాగేశ్వర స్వామి నిలయాలు ఉన్నాయి. ఈ స్వామిని సజీవ సర్పరూపంలో దర్శించిన భక్తులు ఎందరో ఇక్కడ ఉన్నారు. కృష్ణ కృష్ణం వందే జగద్గురుం అంటూ పూజలందుకునే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడి రామాలయ ప్రాంగణంలో పూర్వభాగాన దర్శనమిస్తారు. ఆ వేణుగోపాల్ని దర్శించి రామచంద్రుని గర్భాలయ ప్రాంగణం చేరుకుంటారు. మానవులు విసర్జించే చెడువాయువుని తాము గ్రహించి మనిషికి ప్రాణవాయువుని పుష్కలంగా అందించే మహత్తర శక్తిగలవి వృక్షాలు. ఆ వృక్ష రాజములలో రావి అనగా అశ్వత్థ వృక్షం ప్రధానమైంది. శ్రీమన్నారాయణ స్వరూపంగా పూజలందుకునేది. రెండవది వటవృక్షం. ఈ మర్రి చెట్టు శివస్వరూపంగా చెప్తారు. అలాంటి దేవతా వృక్షాల పవిత్ర ఛాయలో ఈ కోదండ రామాలయ అందాలు వర్ణనాతీతంగా అలరారుతున్నాయి. ఆ స్వామికి జరిగే నిత్య పూజాధికాలు, పర్వదినాలలో ప్రత్యేక పూజలు ఎంతో ఘనంగా జరుగుతాయి. భక్తులు ఎందరొచ్చినా వారికి కావలసినంత ప్రాణవాయువును సమృద్ధిగా అందించే వృక్షరాజముల సముదాయంతో ఈ ఆలయం వనశోభను సంతరించుకుంటుంది. వృక్షో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తి ఇక్కడ ప్రస్ఫుటంగా నిజమైంది. రామ 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 రామ. శంకు చక్రాలతో శోభిల్లే ఈ దేవాలయంలో స్వామివారి అర్చనాది కార్యక్రమాలు భక్తులను ఆనంద పరవశులను చేస్తాయి. గోదావరి ఖనిలో గల వివిధ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు శ్రమించి దాదాపు 35 సంవత్సరములకు ముందుగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారని ఇక్కడ భక్తులు చెప్తారు. దేశ విదేశాల్లో శ్రీరామ కథా ప్రాశస్త్యం ఎంతగానో కనిపిస్తుంది. రాముని ఒక ప్రభువుగానో దేవుని అవతారంగానో కాక మూర్తీభవించిన ధర్మస్వరూపునిగా యుగ యుగాలకు ఆదర్శప్రాయునిగా కొలుచుకుంటారు. యువరాజ్య పట్టాభిషిక్తుడై రాజ్యపాలకుడు కావలసిన క్షణాల్లో తండ్రి మాటను నిలబెట్టుటకు పదవిని, పీఠాన్ని తృణప్రాయంగా భావించిన ధర్మమూర్తి, త్యాగశీలి,
ఆ కోదండరాముడు. అలాంటి శ్రీరాముని ప్రతినిత్యం ఆరాధించే క్రమంలో ఏర్పడ్డ దేవాలయం ఈ గోదావరి కనిలోని కోదండరామాలయం. గోదావరి ఖని శ్రీ కోదండరామాలయం హరిహర క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకవైపు శ్రీ సీతారామచంద్రస్వామి, మరోపక్క శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఎంతో మహిమాన్విత స్వాములుగా వేంచేసి ఉన్నారు. అటుపక్కనే హరిహర తనయుడు అయ్యప్ప స్వామి ఇక్కడి భక్తుల మనోవాంఛలను నెరవేరుస్తున్నాడు. ఆ దివ్యధామాలను చూద్దాం. ఆలయానికి ముందు భాగాన శ్రీరామచంద్రుని కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసే దిశలో ఆకాశాన్ని చుంబిస్తుంది జీవధ్వజ స్తంభం. ప్రక్కనే వేంచేసి ఉన్న పరమశివుని ఆలయం పార్వతీ రాజరాజేశ్వరుడిగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తారు. ఆ స్వామిని భక్తితో అర్చిస్తే భోళా శంకరుడు తమ కోర్కెలు నెరవేరుస్తారని ఇక్కడి భక్తుల విశ్వాసం. రాజరాజేశ్వరునికి ప్రతి శనివారం ప్రదోష కాలాల్లో అలాగే సోమవారాల్లో విశేష అభిషేకాలు జరుగుతాయి. మాస శివరాత్రి ప్రదోష కాలాల్లో సర్వజన సుఖ సౌఖ్యాల ప్రాప్తి కోసం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామికి పంచామృత స్నానాలు, వివిధ ఫల రసాలతో విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామి గర్భగుడిలో సంకటహర గణపతికి పౌర్ణమి తర్వాత వచ్చే సంకటహర చతుర్థి నాడు పంచామృత అభిషేకాలు జరిపించి తమకున్న కష్టాలు సంకటాలు తొలగించమని విఘ్నపతిని వేడుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఈ ప్రాంగణంలోనే గల నవగ్రహ మంటపం, పంచవృక్ష సముదాయాలను కూడా భక్తులు పరమ భక్తిగా సందర్శించుకుంటారు. గోదావరి కని శ్రీ కోదండరామాలయ శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్ల ప్రాంగణంలో కనిపించే మరో నెలవు నవగ్రహ మండపం. సూర్యుని మొదలుకొని కేతువు వరకు వేంచేసిన ప్రాంగణం ఈ నవగ్రహ మండపం. గ్రహపీడలు దోషాలు దరి చేరకూడదని గ్రహ స్తోత్రాలు పఠిస్తూ అర్చిస్తారు. పంచవృక్ష సమూహమైన వేప, మారేడు, మేడి, రావి, జివ్వి చెట్ల నీడలో నాగబంధ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు. ఆ స్వామిని పలుమార్లు సర్పరూపంలో అనేక మంది భక్తులు దర్శించారట. ఈ స్వామి పుట్టలో పాలు పండ్లు అర్పించి ఆర్తితో వేడిన వారికి సంతాన భాగ్యం సత్వరమే కలుగుతుందని భక్తులు చెప్తున్నారు. కార్తీక, మార్గశిర పుష్యమాసాలు వచ్చాయంటే నల్లని దుస్తులతో పాదరక్షలు కూడా లేకుండా సంచరించే అయ్యప్ప భక్తులు వారు ఆచరించే దీక్షలు, స్నాన సంధ్యలు, పడి పూజలు మన తెలుగు రాష్ట్రాలలో కానవస్తాయి. ఆ స్వాములు అర్చించే అయ్యప్ప ఆలయంలో ఆ హరిహర తనయునికి జరిగే అర్చనాది కార్యక్రమాలు, మహిమలు ఎన్నో ఇక్కడ పరిఢవిల్లుతాయి. శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి ఆశీస్సులతో విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో మరో ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం. తమకున్న కష్టాలను తీర్చమని, చెడు తలంపులు తొలగించమని అయ్యప్ప భక్తులు మాలధారణ ధరించి దీక్షా వస్త్రాలతో అయ్యప్ప పడిపూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం పుష్యమాసాలు వచ్చాయంటే ఈ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం అయ్యప్ప భక్తులతో నిండిపోతుంది. స్వామి పూజలతో ప్రాంగణం ఎంతో కోలాహలంగా ఉంటుంది. విశేష ఉత్సవాలు జరిగినప్పుడు విశాల ప్రాంగణంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పార్వతీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి ముందు ఈశాన్య భాగంలో సంతాన నాగేంద్రుని నెలవు ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. వివాహం కానివారు, సంతాన భాగ్యం ఆలస్యమైన వారు ఈ సంతాన నాగేంద్రునికి మొక్కి ముడుపులు కడతారు. మంగళ, శనివారాల్లో ఈ సంతాన నాగేంద్రుని సేవిస్తే కోర్కెలు తప్పక ఫలిస్తాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. షష్ఠి, పంచమి తిథుల్లో పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. ఉగాది, మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో రుద్రహోమాలు జరుగుతాయి. ఎంతో మహిమాన్వితమైన గోదావరి ఖని శ్రీ కోదండరామాలయం మహిమాన్వితం. శ్రీ రామచంద్ర స్వామిని, శ్రీ రాజరాజేశ్వరిని, శ్రీకృష్ణ పరమాత్మను, హరిహర సుతుడైన అయ్యప్పల దర్శనం చేసుకున్న ఆనందంతో పులకాంకితులవుతారు భక్తులు. ఆ దివ్యక్షేత్ర దర్శన ఫలాన్ని, ఆ హరిహరుల మంగళాశీస్సులు మనపై ప్రసరించాలని ఆశిద్దాం. ఎంతో మహిమాన్విత క్షేత్రం గోదావరి ఖని శ్రీ కోదండరాముని సన్నిధి. హరిహరులు ఒక్కరే అన్న విశ్వాసం, స్వామివార్ల దివ్యమంగళ రూపాలు, ఆలయ అందాలు తనివి తీరా తిలకించి అనుభూతి చెందుతారు ఇక్కడికి వచ్చే భక్తులు. ఇంతటి మహిమాన్విత శ్రీరాముని దర్శన భాగ్యం అందరికీ కలగాలని ఆశిద్దాం.